ఇక్కడ హెల్త్ లో సిజేరియన్ ఆపరేషన్స్ తగ్గించే ప్రయత్నం ఇక్కడ అన్నింటిలో బెటర్ గా చేశారు. కానీ వాట్ అబౌట్ సిజేరియన్ ఆపరేషన్స్ కి ఏమైనా ఒక హోంవర్క్ స్టార్ట్ చేశారా? Yes, sir. Sir, Veerapandiyan, sir. Veerapandiyan? Sir, we have taken up 3 steps, sir. Vaginal assisted delivery కోసం ఒక ఫెర్నాండస్ ఫౌండేషన్ ని ఒక ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తో ఎంఓయూ చేసుకుని ఒక కొత్త ప్రయోగం స్టార్ట్ చేశాం సార్. తెనాలి, కాకినాడ లాంటి ఒక 3 ప్లేసెస్ లో స్టార్ట్ చేశాం సార్. అది కాకుండా మళ్ళీ వైజాగ్ లో కూడా ఒక చిన్న ప్రయోగం స్టార్ట్ చేశాం సార్. దాన్ని కూడా సేమ్ ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ తో స్టార్ట్ చేశాం సార్. సో ఒక 3 ఇనిషియేటివ్ స్టార్ట్ చేస్తున్నాం సార్. విల్ వెయిట్ ఫర్ ద రిజల్ట్ సార్. సో విల్ ఇంప్రూవ్ ఇట్ సార్. అది కొంచెం మనకి ఎక్కువ ఈ డెల్టా రీజన్ లో కోనసీమ, కృష్ణా, ఏలూరు జిల్లాలో ఎక్కువ ఉంది సార్. సో అక్కడ ఎక్కువ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఈ సి సెక్షన్ డెలివరీస్ అనేది ఎక్కువ. మీరు కూడా ఎక్కువ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువ చేస్తున్నారు. దాని మీద మీరు ఫోకస్ పెట్టి 80% తగ్గించాలి. Yes, sir. We'll do monthly audit, sir. We'll improve it, sir. What about preschool children, Anganwadis? తక్కువ ఉంది. వాట్ ఈస్ ది రీజన్? సార్ నమస్కారం సార్. డైరెక్టర్ ఇక్కడ ఇక్కడ యా ప్లీజ్. సార్ యాక్చువల్గా ఇప్పుడు ఇంక్రీజ్ చేయడం కోసం సార్ ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ మీద సపరేట్గా డే ఒకటి మనం లాస్ట్ సాటర్డే ఆఫ్ ఎవ్రీ మంత్ పెట్టాం సార్. ఇన్ అడిషన్ టు దట్ 5th ఆఫ్ ఎవ్రీ మంత్ ఈ డే కంటిన్యూ చేస్తున్నాం సార్. సో పేరెంట్స్ తోటి బోత్ ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిని పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నాం సార్. సో దట్ వీ కెన్ ఇంక్రీజ్ దట్ సార్. అంటే ఎందుకు తగ్గింది ఈ ఇయర్లో? సార్ యాక్చువల్గా కొంచెం ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళడం ఎక్కువ ఉంది సార్. మొత్తం కలిసి ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అవుట్ సైడ్ ఉన్నారు? సార్ యాక్చువల్గా మనకి 13 lakhs చిల్డ్రన్ బిట్వీన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 3 to 6 years ఉంటాయి సార్. 8 lakhs మనకి వస్తున్నారు సార్. ఇప్పుడు వి జస్ట్ టార్గెట్ ఆన్ అబౌట్ 10 lakhs సార్. నాకు మొత్తం అనలైజ్ చేయండి. మీ దగ్గర డేటా మొత్తం భాస్కర్ గారు, మీ దగ్గర డేటా అంతా ఉంది కదా, పిల్లలంతా సేమ్ డేటా వి హావ్ యాక్సెస్ టు సార్. అంటే కాదంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఆ ఏజ్ పిల్లలు ఎంతమంది ప్రీ స్కూలింగ్కి వస్తున్నారు, అందులో ఎకనామిక్ స్టేటస్ ఏంటి, ఎంతమంది వేరే దగ్గర పంపిస్తున్నారు. ప్రీ స్కూలింగ్లో కూడా డిఫరెంట్ ఉంటాయి, ప్రైవేట్ కూడా ఉన్నాయి. వాళ్ళకి ఎంతమంది పంపిస్తున్నారు, ఎంతమంది దగ్గరికి వస్తున్నారు, ఎంతమంది నెట్ డ్రాప్ అవుతున్నారు, వాట్ ఈస్ ది రీజన్? We can do that analysis. We can do it, sir. That is where you have to do and then get Yes, it done. we'll work with them, sir. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఆల్ డిపార్ట్మెంట్స్ తీసుకోవాలి. ఒకటి ఇప్పుడు ఓన్లీ జిఎస్టిపి వరకే మీతో కంపేర్ చేశాం. జిఎస్టిపి కంపేర్ చేసినప్పుడు కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అన్నిటికీ వస్తాయి. ఆ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ వస్తే డిఫరెంట్ పారామీటర్స్ మనం మానిటర్ చేసే పరిస్థితి వస్తుంది రియల్ టైంలో కూడా. ఉదాహరణకు జిఎస్టిపి ఎక్కడికెక్కడ మీరు అప్డేట్ చేసినప్పుడు మంత్లోనే మేము కూడా అనలైజ్ చేసి జనవరి నుంచి ఏ మంత్కు ఎంత జిఎస్టిపి వస్తుంది, ఎంత రెవెన్యూ కలెక్షన్స్ వస్తున్నాయి అనేది మనకు ఒక అసెస్మెంట్ వస్తుంది. అదే మరిగా సోషల్ ఇండికేటర్స్, ఇంకొక పక్క లా అండ్ ఆర్డర్ ఇండికేటర్స్, వేరియస్ ఇండికేటర్స్, హ్యూమన్ రిసోర్స్ కానీ ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఆల్ ఇండియా లెవెల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తున్నారు, వేర్ ఆర్ వి. అదే సమయంలో కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్ కూడా చేసే పరిస్థితి వస్తుంది. దానికి కూడా మీరు సిద్ధపడాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఇవన్నీ డేటా ఉన్నప్పుడు డేటా మీద యాక్షన్ చేస్తే చాలా వరకు మనం అన్నిట్లో నెంబర్ 1 వచ్చే పరిస్థితి వస్తుంది. ఇటీవల ఇన్వెస్ట్మెంట్లో ఫోకస్ చేశాం. వీఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఆల్మోస్ట్ ఆల్ చాలా స్టేట్స్ కంటే కొంచెం పాలసీస్ కూడా పుష్ చేశాం. మనం చాలా వరకు ముందుకు పోయే పరిస్థితి. అన్ని డిపార్ట్మెంట్లకి యు ఆర్ బౌండ్ టు పర్ఫామ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ అందరి మీద ఒక బాధ్యత ఉంది. మీరంతా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్, ఇప్పుడు ఫారెస్ట్ ఉంది, గ్రీన్ కవర్ ఎంత పెంచగలిగారు, దట్ ఈజ్ యువర్ వెరీ క్లియర్ గా దాన్ని ఏ విధంగా లాజికల్ గా తీసుకుపోవడం. వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అన్ని ఇచ్చిన డబ్బుల్ని ఎంత సమర్థవంతంగా ఖర్చు పెడుతున్నారు, నెక్స్ట్ లెవెల్కి ఎట్లా పోతాం అది కూడా వర్కౌట్ చేయాలి.
ఇంకొక పక్కన అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ లో పీపీపీ మోడల్లో ఇప్పుడే పీయూష్ గారు అన్నారు 40 lakh crores ఇన్వెస్ట్మెంట్ అవసరం. అందులో చాలా వరకు టైప్ గవర్నమెంట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ ఇస్తాం, ప్రైవేట్ ఎంత వస్తుంది, పీపీపీ మోడల్స్ లో మీ డిపార్ట్మెంట్లో ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే తయారు చేసుకోవడం, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా ఇవ్వడం. ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వస్తే అంత వెల్త్ క్రియేట్ అయ్యే పరిస్థితి వస్తుంది. అది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది.